మన పాఠంలోకి వెళ్దాం, త్వరగా ముగిస్తాం. పాఠంలోకి వెళ్ళి త్వరగా ముగిస్తాం. నిర్గమాకాండం, ఆదికాండం, ఆదికాండము 42వ అధ్యాయం. ఆదికాండం 42వ అధ్యాయం చూడండి అందరు జాగ్రత్తగా. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలకిద్దాం, వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయము. ఎక్కడున్నామంటే 8లో ఉన్నాం. 8లో అంటే యోసేపు తన సహోదరులను గుర్తు పట్టెను. అర్థమైంది కదా, గుర్తు పట్టాను. వినాలి జాగ్రత్తగా, మీరు జాగ్రత్త ఉన్నారు. తన సహోదరులను ఎందుకు గుర్తుపట్టాడని చెప్పాను ఆ రోజు. మీరు చెప్పాలి ఎందుకు గుర్తుపట్టాడు. ఆయన చిన్నవాడుగా ఉన్నప్పుడు వారు పెద్దోళ్ళు అయిపోయారు. వారు గుర్తుపట్టలేకపోవడానికి కారణం ఏంటంటే అతను ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు. అలాగే అతని యొక్క వేషధారణ అనేది వారి దేశాచారం ప్రకారం కాకుండా ఐగుప్తు దేశాచారం ప్రకారంగా ఉంది. జాగ్రత్తగా వినాలి. ఐగుప్తు దేశాచార ప్రకారంగా ఉంది. యోసేపుని వారు గుర్తుపట్టలేరు. ఎందుకంటే యోసేపును గుర్తుపట్టేంత స్థాయిలో యోసేపు లేడు. ఒకవేళ బాగా వారితో సమానమైన స్థాయిలో ఉంటే ఒకవేళ గుర్తుపడతారేమో, ఒకవేళ పోలికలు బట్టి, ఒకవేళ అతని మాటను బట్టి గుర్తుపడతారేమో. కానీ అసలు వారు ఊహించని స్థాయిలో యోసేపు ఉన్నాడు. వారు కాదు కదా, అసలు ఎవరూ ఊహించలేరు. ఒక ఖైదీ అయిన వాడు దేశానికి ప్రధాని అయ్యాడంటే ఎవరూ ఊహించలేరు. కాబట్టి అనుమానం లేదు, మా తమ్ముడు ఐగుప్తుకు వచ్చేసాడు, ఎక్కడో ఒక చోట ఉంటాడో, వాడిని ఎదురంగా గుర్తుపడదాం అనుకున్నా సింహాసనం మీద ఉన్న లేకపోతే అధికారిగా ఉన్న యోసేపును మా తమ్ముడు ఇలా ఉండలే, ఎందుకంటే మా తమ్ముడు ఈ దేశానికి బానిసగా అమ్మబడ్డాడు కాబట్టి ఈ స్థాయిలో ఉండడు అని అర్థమైపోతుంది. అంతే కదండి. ఇప్పుడు దుబాయ్ వెళ్తారు మన వాళ్ళు, ఒక 2-3 సంవత్సరాలు లేదా ఒక 10 సంవత్సరాల నుంచి కనపట్టలేదు, అంతులేదు. సరే వెళ్ళావు, నువ్వు కూడా దుబాయ్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మీ సహోదరి కానీ కనబడతాదేమో అని ఆశతో ఎదురు చూడొచ్చు. ఎలాంటి వారితో ఎదురు చూస్తాం? అక్కడ ఎవరైనా పని చేసుకుంటుంటే ఆ మాల్స్లో కానీ, లేకపోతే ఆ తోటల్లో కానీ, లేకపోతే ఆ గొర్రెల దగ్గర కానీ పని చేసుకుంటున్న వారిలో వెతుక్కుంటావు, నా తమ్ముడు ఉన్నాడా, నా చెల్లి ఉందా, నా అక్క ఉందా అని. ఆ దేశాన్ని పరిపాలించే అధికారుల్లో ఎవరైనా వస్తుంటే మా తమ్ముడు ఉంటాడేమో అని చూస్తామా? చూడవు. ఎందుకంటే అతను ఏ స్థాయిలో ఉండి అమ్మబడ్డాడో, ఏ ప్రదేశానికి అమ్మబడ్డాడో ఆ స్థాయిని బట్టి, ఆ ప్రదేశాన్ని బట్టి ఆ వ్యక్తిని గుర్తుపట్టడానికి ఆయా పరిస్థితుల్లో మనం వెతుక్కుంటాం. ఇక్కడ అలాగే యోసేపుని గుర్తుపట్టడానికి అసలు సమస్య లేదు, గుర్తుపట్టలేరు. కానీ యోసేపు గారు గుర్తుపట్టేసి తాను కనిన కళలో జ్ఞాపకం వచ్చేసాయి. ఎందుకంటే యోసేపు గారు అలా ఉన్నాడో, యోసేపు గారి చుట్టూ అలా అన్నయ్యలు ఏం చేశారు? సాష్టాంగ నమస్కారం చేసి ఉన్నారండి. వారిని అలా చూడగానే వారి మొహాల్లో కవలికలో అర్థమైపోయింది, మా అన్నయ్యలలో అర్థమైపోయింది. అర్థమైపోగానే ఆయన జ్ఞాపకం వచ్చింది కళ ఒకటే. అర్థమైపోగానే గుర్తొచ్చింది ఏంటి? కళ. నిజమే, నా కళకి భావం, దానికి అర్థం ఖచ్చితంగా ఇదే అని వారిని చూసి వారిని శోధిస్తాడు ఆయన. ఎందుకంటే మనం చెప్పాను, వారు వినాలి జాగ్రత్తగా, వదిలే ఎందుకు యోసేపు గారు అంటాడో, మీరు వేగులవారు అన్నాడు. ఏమన్నాడు? మీరు వేగులవారు అంటే అర్థం ఏంటంటే మీరు ఈ దేశాన్ని చెరపట్టడానికి రాబోతున్న వారికి ముంగురుతు. మీరెవరో ఈ దేశాన్ని చెరపట్టడానికి రాబోతున్న వారికి మీరు ముందొచ్చిన వాళ్ళంతే, వేగుల వారు. మీరు
ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో ఏది ఉందో భద్రతా సిబ్బంది ఏ ప్రదేశాల గుండా వెళ్ళి ఈ దేశాన్ని ఆక్రమించుకోవచ్చు అని ముందుగా మిమ్మల్ని పంపారు. మీరు వేగుల వారు ఈ దేశానికి ద్రోహం చేయడానికి వచ్చారు అని అన్నాడు. ఎవరో? యోసేపు గారు. ఎందుకు అంటున్నాడు ఆ మాట? వారు వేగుల వారు కారన్న సంగతి యోసేపు తెలుసా తెలీదా? తెలుసు. వారు వేగుల వారు కారన్న సంగతి యోసేపుకి తెలుసు. అయినా ఎందుకు అంటున్నాడో మన వారిని చెప్పాను, గుర్తుంచుకోవాలి. ఎందుకంటున్నాడో బాగా నాకు చెప్పాలి మీరు ఇప్పుడు. ఎందుకంటున్నాడో అయినా సరే ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట? మర్చిపోరా? మర్చిపోతారు. ఐహికమైన విచారణ ధనమోసము వాక్యమును అణిచివేయును అని అంటారు. మా ఊళ్ళకి చెప్పాను నిన్న పిల్లలకి. కంటత వాక్యం ఏంటిది? కంటత వాక్యం. కంటత వాక్యమమ్మా. అరే కంటత వాక్యం ఆడు చెప్తాడు. మోసే చెప్పరా? త్రోవ పక్కన ఉన్నవారు చెప్పాలి, వినివారే కానీ వారు మారు మనసు పొంది చెప్పాలరా రక్షణ పొందకున్నట్లు వారు ఎలాంటి రాతి పక్కన రాతి నేలన విత్తబడినవారు. అంటే మనలో ఉంటున్న ఈ విచారణలో మనకి వాక్యాన్ని లోపలికి వెళ్లకుండా ఆటంకపరుస్తున్నాయి. మిమ్మల్నే మీకే చెప్తున్నాను. మనలో ఉంటున్న ఈ విచారాలో లేకపోతే ఈ విధానాలో ఈ శ్రేష్టమైన వాక్యం మన లోపల ఉండకుండా ఏం చేస్తున్నాయి? దుష్టుడు ఎత్తుకుపోయేటట్టుగా అవకాశం ఇస్తున్నాయి. దేనికి ఇస్తాం? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటే తప్పకుండా చెప్తారు ఖచ్చితంగా. అవునా? ప్రతిదీ జ్ఞాపకం ఉండదు కానీ వాక్యం ఒకటే జ్ఞాపకం ఉండదు. కారణం ఏంటంటే దుష్టుడికి మన అవకాశం ఇస్తున్నాం. చెప్తున్నాను చూడండి. ఎందుకు ఆయన మీరు వేగుల వారు అని గుచ్చుతున్నాడు. మీరు వేగుల వారు అది చిన్న నేరం కాదు, అది మోపడం. వేగుల వారు అంటే దేశద్రోహులు. ఒక మాట చెప్పాలంటే దేశద్రోహులు, ఆ దేశానికి ద్రోహం చేయడానికి వచ్చిన వాళ్ళు అర్థం. ఇది చాలా భయంకరమైన ముద్ర. దేశద్రోహి అనే ముద్ర చాలా భయంకరమైన ముద్ర. దేశద్రోహులు మీరు దేశద్రోహులు, మీరు వేగుల వారు అని ఒక భయంకరమైన నేరారోపణ వారి మీద చేయడానికి కారణం ఏంటి? ఆయన బలవంతం చేస్తున్నాడు. ఆయన బలవంతం చేస్తున్నాడు. దేనికోసం బలవంతం చేస్తున్నాడు? గుర్తుపట్టడానికి. ఆయన అయితే వారిని గుర్తుపట్టేశాడు, వారు ఇంకా ఆయన్ని గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఆయన్ని వారు గుర్తుపట్టడానికి వీరి మీద ప్రెజర్ పెడతాడు. ప్రెజరు అది ఎలాంటి ప్రెజర్ అంటే హైడ్రోలిక్ ప్రెజర్ కంటే కూడా కఠినమైన ప్రెజర్ పెడుతున్నాడు. ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళని నలిపేస్తాడు. ఇలాంటి నలిపేస్తాడు అంత కఠినంగా. ఆయన అంత నలిపేయడానికి కారణం చెప్పండిరా. ఆయన్ని వారు గుర్తుపట్టాలని ఒకటే కోరిక. నేను గుర్తుపట్టేశాను, నేను ఈ స్థాయిలో ఉన్నానన్న సంగతే, నేనే వారి తమ్ముడినన్న సంగతే, నా అన్నలో గుర్తుపట్టాలని చాలా నలిపేస్తాడు. ఇటుకని చూడండి, కిందకి చూద్దాం చూడండి. వారు లేదు ప్రభువా, 10వ వచనం, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. లేదు ప్రభువా, మేము ఏ వేగుల వారం కాదు, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు మమ్మల్ని. చాలాసార్లు ఇలా అపార్థాలకు గురి అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. మన మధ్యకాలంలో ఒక వ్యక్తిని అపార్థానికి గురి చేసి జైలు వేసేసారు. సుమారుగా 20 సంవత్సరాలు ఎంత సంవత్సరాలు జైలు వేసారు. అతను అవిటివాడు అపార్థం చేసి కావాలని అపార్థం చేసేసారులే. చెయ్యని దానికి శిక్ష అనిపించే రోజులు ఈరోజు. ఎంత టెక్నాలజీ పెరిగి ఎంత విషయాలు. చిన్న ఉత్తరం ఉందంట వాళ్ళ ఇంట్లో, మావోయిస్టులకు సంబంధించిన ఉత్తరం. అది కూడా ఎవడో పట్టుకొచ్చి పెట్టి, ఇదిగో నువ్వు ఈ ఉత్తరం ఉంది కాబట్టి నేను నరసింహను తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆయన మధ్యకాలంలో మనం చచ్చిపోయాడు. విడుదలైన సంవత్సరానికే చచ్చిపోయాడు. ఈయన నిర్దోషి అని అన్నారు. ఎప్పటికీ 20 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఇతను నిర్దోషి, ఏ తప్పు చేయలేదన్నారు. తన జీవితం అంతా కోల్పోయాడు. చెయ్యని నేరాలకే శిక్షలు అనిపించేవారు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు జైల్లో చాలామంది మగ్గిపోతున్నారు. ఇక్కడ చెప్తాడు ఏంటంటే ఇలా అంటున్నారు, లేదు ప్రభువా మా మీద నింద నువ్వు వెయ్యొద్దు. మేము వేగుల వారం కాదు, మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. మేమందరం వారు చెప్తున్నారు. మాటలో మాట చెప్తున్నారు వాళ్ళు. మాటలో మాట చెప్తారు. మేమందరము ఎక్కడెక్కడ వారము
మేము సమకూర్చబడి పంపబడిన వారం కాదు, మేము ఒక్క మనుషుని కుమారులము. మేము వేగుల వారం కాదు, మేమంతా ఒకే ఇంటోళ్ళం, మేమంతా ఒకే మనుషుల కుమారులం. మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్తున్నారు. అయ్యా, మేము యథార్థవంతులమే కానీ మేము దుష్టులం కాదు. మేము ఈ దేశానికి కడుపు ఆకలితో వచ్చాం, ఆహారం కోసం వచ్చాం, కానీ మేము మరొక ఉద్దేశంతో ఈ దేశానికి రాలేదయ్యా. మమ్మల్ని నమ్మండి అయ్యా, మా మీద లేనిపోని ఆరోపణ లేనిపోని నేరం వేయొద్దని చెప్పేసి ఇగో మేము వేగులు కామని చెప్తున్నాడు. అయితే అయితే లేదు, అతడు అంటున్నాడు, ఎవరో యోసేపు అన్నాడు, లేదు ఈ దేశము గుట్టు తెలుసుకున్నటకే వచ్చిరని వారితో నమ్మట్లేదు. ఆయన నమ్మటం కాదు, ఒప్పుకోవట్లేదు. మేము వేగుల వారం కాదు, మేము ఒక్క మనుషుల కుమారులమే అన్నారు, కానీ మేము వేగుల వారం కాదు, మీ అన్నలమయ్యా మేము అని గుర్తుపట్టలేదు. స్థాయి వేరైపోయింది, వారి స్థాయి వేరు, వీరి స్థాయి వేరైపోయింది, గుర్తుపట్టలేకపోతున్నారు. చాలాసార్లు చాలామంది కొన్ని సందర్భాల్లో అవాక్ అవుతారు. అంటే నువ్వా ఇంత గొప్పడైపోయావా? ఆ స్థాయిలో ఉన్నవారిని కనీసం ఇదివరకు పిలిచినట్టుగా పిలవడానికి కూడా పిలవలేకపోతుంటారు, ఎందుకంటే స్థాయి దాటిపోయింది. కాబట్టి ఇక్కడ చూడండి, మేము కాదంటే ఇతను అంటున్నాడు, లేదు, అవును మీరు దేశం గుట్టి తెలుసుకుంటే వచ్చితని వారితో నేను 13 అందుకు వారు నీ దాసులమైన మేము మళ్ళీ లెక్క చెప్పేస్తున్నారు. ఇక్కడ దొరుకుతారన్నమాట, ఈయనకి దొరుకుతారు. ఎలాగైనా పట్టుకుంటాడు, ఎలాగైనా పిండుతాడు, ఎలాగైనా వారిని రాబట్టాలని చూస్తున్నాడు, నలిపేస్తున్నాడు. మంచి సందర్భాలు ఇవన్నీ కూడా. ఏంటంటే ఇదిగో ఇందాకేమో అంటారో, మేము ఒక్క మనుషుని కుమారులమే అన్నాడు, మేము ఒక్క తండ్రి కుమారులమే. ఎంతమందో చెప్పలేదు, వచ్చిందేం 10 మందే. ఒక్క మనుషుని కుమారులమే అన్నారు, వచ్చింది 10 మంది. ఎంతమందో చెప్పట్లేదు. ఇప్పుడు చెప్తారు ఏంటంటే, మీ దాసులమైన మేము 12 మంది సహోదరులు అని చెప్పేశారు. 12 మంది సహోదరులు, కనాను దేశంలోనున్న ఒక్క మనుషుని కుమారులు, మేమందరము ఒక్క మనుషుని కుమారులు. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడో, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చారు. మొత్తం 12 మంది అయ్యా మేము. ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నాం కదా, ఒకడేమో మా నాన్నగారి దగ్గర ఉన్నాడో, ఒకడేమో మొత్తానికే లేడు, వాడు అసలు భూమి మీదే లేడు అని చచ్చిపోయాడు, లేడు. ఒకడు లేడనేసారు వాళ్ళు, ఒకడు లేడు, ఎక్కడో ఉన్నాడో అని అంటలేదు. ఒకడు మా తండ్రి దగ్గర ఉన్నాడో, ఒకడు అమ్మబడ్డాడని కూడా చెప్పట్లేదు, ఒకడు అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? యోసేపుని ఈ భూమి మీద లెక్కల్లో నుంచే తీసేశారు వాళ్ళు. యోసేపు అనే వ్యక్తిని, తన తమ్ముడిని, తన సహోదరుని ఈ భూమి మీద లెక్కల్లో నుంచే వారు తీసేశారు. కసాయులు, ఎవరో సహోదరులు కసాయులు. ఈ సందర్భంలో ఒకవేళ వారి పరిస్థితిని బట్టి జాలి పడతామేమో, కానీ వారు చేసిన పనులు కసాయి పనులు చేశారు వాళ్ళు, కసాయి పనులు. మా తమ్ముడే కదా అని జాలి లేదు వాళ్ళకి, మా సహోదరుడు కానీ జాలి వాళ్ళకి లేదు. శత్రువు కింద చూశారు, ఎవరినే? సహోదరుడిని శత్రువు కింద చూశారు వాళ్ళు. మంచిది, అది మంచి పత్త. ఈరోజు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? సహోదరుల్ని శత్రువుల్లాగా చూస్తారు. వాడిని ఏదో రకంగా దెబ్బ కొట్టాలండి, వాడి జీవనోపాధి లేకుండా చేసేయాలి. వాడు అసలు ఈ ఊరిలో బతకడానికే వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది తెలుసండి, చాలామంది నా జీవితంలోనే 3 మంది ప్రయత్నాలు చేశారు. ఇప్పటికి రీసెంట్గా ఈ ఊడుపులు ముందు రోజుల్లో కూడా నా మీద చాలా ప్రయోగాలు చేసి, వీడు బతకడానికి చాలా కష్టపడిపోవాలి. వీడికి బతుకు తెరువు కూడా ఏది ఉండకూడదు, వీడు చాలా ఇబ్బందులకు గురైపోవాలి. సహోదరుని మీద పగ పెంచేసుకుంటున్నారు. ఇక్కడ అదే చెప్తున్నాడు, సహోదరులే కానీ వాళ్ళు లేడు, చచ్చిపోయాడు, లేడు అనేసరికి ఇప్పుడు అంటాడు అయితే యోసేపు నేను మీతో చెప్పాను కదా, మీరు ఏగులవారని నిజమే. దీని వలన మీ నిజము తెలియబడును. ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే కానీ మీరు ఎక్కడి నుంచి వెళ్ళకూడదు. అంతే, నిజమే, మీరు అన్నది రైటే. మీరు ఏదో కట్టుకథలు చెబుతున్నట్టున్నారో, ఎక్కడో ఒకడు ఉన్నాడు అన్నారు కదా, ఆయన తీసుకురావాలి మీరు, అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు. అప్పుడు మీరు ఎక్కడి నుంచి వెళ్తారన్నాడు. అన్న తర్వాత
3 దినాలు రిమాండ్కి ఇచ్చేసాడు. అంతేనా? అంతేనా? ఎన్ని వచ్చిన ఇప్పుడు చదివింది ఎంత? 16 చదివారు. 16 చదవాలి. మీ తమ్ముని తీసుకొని వచ్చుటకై మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవముతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినముల చెరసాలలో 3 దినాలు చెరసాల అంటే ఇది తప్పు చేసినందుకు కాదు, రిమాండ్. దీన్ని ఏమంటారంటే రిమాండ్ అంటారు. నేరం ఆరోపించబడిన తర్వాత నేరం నిరూపించబడేంత వరకు జైల్లో ఎన్ని రోజులు ఉన్నా సరే అది రిమాండ్ అంటారు. శిక్ష కాలం కాదు అది. ఇప్పుడు 3 దినాల పాటు ఏం చేశారంటే జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టి ఒకరు వెళ్ళండి, ఎవరో ఒకరు వెళ్ళండి అన్నాడు. 18లో మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడేవాడను. వీళ్ళెవరు వెళ్ళలేదు ఇంకా. నేను దేవునికి భయపడేవాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయండి, నేను చెప్పింది చేయండి అన్నది. ఏం లేదు. 3వ దినం అయిపోయింది. 3 దినం అయిపోయింది, ఎవరు వెళ్ళలేదు. ఏం చేస్తారు? ఒక్కడెళ్తే ఊరుకుంటాడు నాన్న. ఏం చేస్తాడు? అయ్యో, యాకోబు గారికి ఎంత భయపడతారు తెలుసా పిల్లలు? యాకోబు గారికి ఎంత భయపడతారు తెలుసా? మీ పిల్లలు మా పిల్లలు మనకు భయపడరు కానీ ముసలోడైన యాకోబుకి అందరూ భయపడతారు. ముసలివాని ముఖమును ఘనపరచాలని బైబిల్ చెప్తుంది. ముసలివాని ఎదుటి నిలబడి ముసలివాని ముఖమును ఘనపరచాలని చెప్తాడు. వారు ఎంత తప్పుడు అయినా సరే, వారు ఎన్ని తప్పుడు విధానాల్లో ఉన్నా కానీ యాకోబుకి ఇచ్చే గౌరవాన్ని యాకోబుకి ఇచ్చారు వాళ్ళు. చాలా ఒక సేవకుని కొడుకులు ఒక సేవకుని తిడుతున్నారు, కచ్చడి బూతులు తిడుతున్నారు. అతని సేవకుడు అనే సంగతి కూడా వారు, ప్రజలకు అధిపతి అనే సంగతి కూడా మర్చిపోయి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే ముసలివాని ఎదురు నేను లేచి నిలబడాలి, ముసలివాని ముఖము నువ్వేం చేయాలి? ఘనపరచాలని చెప్పాడు దేవుడు. అది పాటిస్తున్నారు వీళ్ళు. ఒకవేళ కొన్ని చెడ్డ పనులు, వీళ్ళు చెడ్డ గుణాలు ఉండొచ్చు, కానీ తన తండ్రికి ఇవ్వాల్సిన ఘనతని వారు ఇస్తున్నారు. కాబట్టి భయం, ఒకడాలంటే భయం. ఏం చెప్తున్నాడు? నేను దేవునికి భయపడేవాడిని. నేను దేనికి భయపడేవాడిని? మీకులాగా పాస్టర్కే, మీకులాగా విశ్వాసులకి. కొంతమంది విశ్వాసులు భయపడతారు, పాస్టర్లు తెలుసా? విశ్వాసులు పాస్టర్కి భయపడే విశ్వాసులు ఉంటారా ఎక్కడైనా? ఉంటారా? బయటికి వెళ్ళండి, బోలు మంది కనపడతారు మీకు. పాస్టర్కి భయపడే విశ్వాసులు ఉంటారా? మళ్ళీ చెప్పాలి మీరు. పాస్టర్కి భయపడే విశ్వాసులు ఉంటారు. విశ్వాసులకి భయపడే పాస్టర్లు ఉంటారా? అవతలకి వెళ్ళి కనపడతారు. యువతలకి వెళ్తా ఒకరు, అవతలకి వెళ్తా వాళ్ళు కనపడతారు మీకు. సంఘ పెద్దలకు భయపడే విశ్వాసులు పెద్దలు ఉంటారా? కాపర్లు ఉంటారు. దేవుడిని భయపడి ఎవడు ఉంటాడా? ఒక్కడు ఉంటాడా చెప్పండి దేవుడు భయపడేవాడు? విశ్వాసులు దేవుడు భయపడరు, సంఘ కాపరే భయపడరు, సంఘ పెద్దలో భయపడరు, ఎవ్వరూ దేవునికి భయపడరు. యేసేపు గారు మాత్రం నేను దేవునికి భయపడేవాడిని. వాళ్ళ నాన్న ఉన్నా సరే నాన్నకి భయపడరు. ఇప్పుడు అమ్మన్న అమ్మకి భయపడరు, సమాజానికి భయపడరు, లోకానికి లొంగుతున్నారా? లొంగరు. ఏ భయం లేదు మనిషికి. ఇప్పుడు వాడు చేసిందే వేదం, చెప్పిందే సత్యం. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఒకవేళ యోసేపు గారు అన్నదమ్ములు యోసేపు గారి తండ్రి అయిన యాకోబుకి భయపడవచ్చు, ముసలివాడు కాబట్టి. కానీ యోసేపు గారి దగ్గర ఎవరున్నారో? ఎవ్వరు లేరు. నేను ఫరోకు భయపడేవాడిని అన్నాడా? నేను ఫరోకు భయపడేవాడిని అని అన్నాడా? అనలేదు. నేను ఫరోకు కాదు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై నిత్యము తన కనుసన్నలతో ఈ 3 లోకాలని పరిపాలిస్తున్న మహాదేవుడైన ఆ మహోన్నతునికి నేను భయపడతాను. దేవునికి భయపడేవాడు. చాలా శ్రేష్టమైన మాట ఇది. నేను దేవునికి భయపడేవాడు. ఇది ఉండాలి మనిషికి. మీలోనైనా నాలోనైనా ఎవరిలోనైనా. ఎవరికి భయపడినా భయపడకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి భయపడకపోతే నష్టపోతాం. దేవుని భయం మనిషికి లేకపోతే చాలా నష్టపోతారు. మనుషులు భయం మనుషులకు కాదు, దేవుని భయం మనుషులకి ఉండాలి. దేవుని భయం మనుషులకు ఉంటే మనుషులో పాపం అనేదే ఉండదు. అర్థం చేసుకోండి. మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. దేన్ని? మీరు ఎవరో ఒకరు వెళ్ళండి అని చెప్తున్నాడు. అయితే కింద జరుగుతుంది, మీరు యథార్థవంతురైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో
బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీర్చుటకు ధాన్యం తీసుకొని పోడి. ఇంకో ఆప్షన్ ఇచ్చాడు ఏంటంటే ఒకడు ఉండండి పోని. ఒకడు వెళ్ళండి అన్నాడు ఫస్ట్, తర్వాత ఒకడు ఉండండి. ఒకడిని ఉంచి మీరందరూ వెళ్ళండి. కానీ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా మీ తమ్ముడిని మీరు తీసుకుని రావాలి. మీ తమ్ముడు కాదాడు, ఎవరో నా తమ్ముడు. ఎవరి తమ్ముడు? ఎవరు రక్త సంబంధం ఉన్నారు? బెన్యామీను. యాకోబు దగ్గర ఉన్నది ఎవరో? బెన్యామీను. యాకోబు గారి దగ్గర ఉన్న బెన్యామీను ఎవరి తల్లి కుమారుడు అంటే యోసేపు తల్లి కుమారుడు. అందుకే అంటాడు ఆ సహోదరిని ఇక్కడికి తీసుకురా. ఎలాగైనా రప్పిస్తాడో పట్టుబట్టాడు. మొండు ఎవరో? యోసేపు గారు మొండు. ఎంత మొండు అంటే దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళకి విపరీతమైన మొండుదనం ఉంటుంది. ఎందుకంటే బతకడంలోనూ సాధించడంలోనూ సాధిస్తాడు, అనుకున్న సాధిస్తాడు. ఆయన ఏ ప్లాన్ గుండా అయితే వెళ్తున్నాడో, ఏ ప్లాన్ గుండా అయితే మీరు వేగులు వారని వారి మీద నిందేశాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎవరో? యోసేపు. ఇక్కడ చెప్తున్నాడు మీరు వెళ్ళండి, మీరు అందరూ వెళ్ళండి, కావాలంటే ఒక నుంచి ఏంటి మీ తమ్ముడు మాత్రం మీరు తీసుకొని రావాలి. మీ కరువు తీరడానికి ధాన్యాన్ని తీసుకువెళ్ళండి. ఈ మాటలు సత్యమైనట్టు కనబడును కనుక మీరు చావారని చెప్పాను. వారట్లు చేసిరి. ఎట్లు? ఒకరిని ఉంచి వారందరూ వెళ్ళిపోయారండి. చూడండి, అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధ శిక్ష పొందుతున్నాం. అప్పుడు గుర్తొచ్చింది మహానుభావులకి. తప్పు చేసామన్న సంగతి గుర్తొచ్చేస్తుంది ఇప్పుడు వీళ్ళకి. ఏంటో ఎంత ఇబ్బంది పడిపోతున్నాం ఈ 3 రోజులు. వాళ్ళు అనుకున్న మాట అదే. మీ జీవితంలో కూడా ఏదైనా పొరపాట్లు ఈ దొల్లినప్పుడు, కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం ఏం చేసాం ఇది జరుగుతుందని ఆలోచించాలి. మనం ఏం చేసాం జరుగుతుంది, మనం ఏం చేసాం జరుగుతుంది. కొద్దిగా ఆలోచన. ఒకవేళ నీకు పరీక్ష అయితే పర్లేదు, నువ్వు చేసిన దానికి శిక్ష అయితే దేవుడు 2 రకాలుగా శోధిస్తాడు. ఒకటే పరీక్ష, నువ్వు నీతిమంతుడిగా ఉండడానికి కొనసాగడానికి నువ్వు సిద్ధపడ్డావు లేదు, నీ పరీక్ష చేస్తాడు. రెండోది, నువ్వు చేసిన దానికి ప్రతీకారం ప్రతిఫలాన్ని అది అప్పుడు ఆలోచించాము. నేను చేస్తున్న దానికి ఇది పరీక్ష, లేకపోతే నేను చేసిన దానికి ఇది శిక్ష అని ఆలోచించాలి. ఇక్కడ ఇలా ఆలోచన చేస్తున్నారు. ఎందుకురా ఈ 3 రోజులు కూర్చొని ఆలోచిస్తున్నారు. అదే ఎందుకురా మనకి ఎంత కష్టం వచ్చింది, ఎందుకని మనం బాధపడుతున్నాం, మనం ఎంత నలిగిపోతున్నాం ఏంటి అంటే అప్పుడు అనుకున్నారంట మన తమ్ముడిని మనం ఏం చేసాం, నీతిమంతుని మనం ఏం చేసాం, వాడిని చాలా బాధ పెట్టాం. ఆ మాట చూడండి ఎంతమందో. మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధము ఏంటది? తప్పు. అది తప్పు. వారు చేసింది తప్పని వారు గ్రహిస్తున్నారు. నువ్వు గ్రహించావా? ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? నువ్వు చేసింది తప్పని సంగతి నువ్వు గ్రహించావా? మనకే గ్రహింపుండదు. కఠినాత్ములలో వారెవరో తన సొంతం. ఎప్పుడైనా మీ తమ్ముడినో మీ అన్నయ్యనో మీరు ఎప్పుడైనా చంపేయడం ప్రయత్నం చేశారా? మిమ్మల్ని అడుగుతున్నాను. మీ తమ్ముడిని మీ అన్నయ్యని ఎప్పుడైనా మీరు చంపేయడం ప్రయత్నం చేశారా? మాట్లాడకపోతే మాట్లాడతాం మానేస్తారు తప్ప కొడతా కూడా వెళ్ళరు సాధారణంగా నాకు తెలిసి. ఇలా చంపేసే ప్రయత్నం చేసి చంపేయాలన్నారు అసలు. అంటే దుర్మార్గులే కాదు, వీళ్ళు కఠినాత్ములని కాదా? మీకంటే వాళ్ళు మంచోళ్ళా? మీరే మంచోళ్ళు. మాట చెప్పాలంటే నేను చెప్పాలంటే మీరు కూర్చున్న మీరే మంచోళ్ళు, వింటున్న మీరే మంచోళ్ళు. ఎవరికంటే యోసేపు సహోదరుల కంటే మీరే మంచోళ్ళు. మీ సహోదరుల మీద కానీ మీ సహోదరి మీద కానీ మీకు కోపం అంటే మాట్లాడడం మానేస్తారు అంతే, చంపేసే ప్రయత్నం చేయరు. కానీ వారి కోపం ఉండి వారు ఏం చేశారు? చంపేసే ప్రయత్నం. అంటే అర్థమేంటి తెలుసా? మీకంటే వాళ్ళే దుష్టులు. కానీ చిత్రం ఏంటి చెప్పమంటారా? దుష్టులకే పశ్చాత్తాపం కలిగి ఆ దుష్టులకే మేము చేసిన తప్పు అనిపిస్తుందంట మీకు. మరి మీకు ఎప్పుడన్నా ఏం చేసిన తర్వాత నిజమే నేను తప్పు చేస్తున్నాను, నేను తప్పు చేశాను అని గ్రహింపు వస్తుందా? రావట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు దుష్టులు. ఇప్పుడు తర్వాత మీరే దుష్టులు దేవుడి దగ్గర. వారి దుష్టులు అని చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు మనం దేవుని దగ్గర దుష్టులుగా ఎంచబడతాం. కాబట్టి ఇదిగో ఈ అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బ్రతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూసారండి. వాళ్ళు ఏం చూశారు? వేదన. ఎంత నలిగిపోయింటాడు చిన్నోడు కదా, ఎంత బాధ, ఎంత తలడిల్లిపోతాడండి. చిన్నోడు కదండి, 17 సంవత్సరాలు అప్పుడు వయసు అవుతుంది. చిన్నోడు వాడు ఎంత వేదన, అతని వేదన చూచియు ఎంత వేదన చేస్తున్న
ఎంత బాధపడిపోతున్నా పట్టించుకోలేదు అంటే దుర్మార్గులలో. ఇప్పుడు అదే స్థితి ఇలాగొచ్చింది. ఎంత బతిమాడుతున్నారు, అయ్యా మేము వేగుల వరం కాదయ్యా, మేము వేగుల వరం కాదు, ఇది దండం పెడతామయ్యా, నాకు పిల్లలు ఉన్నారయ్యా, నాకు భార్య ఉందయ్యా, నాకు తండ్రి ఉన్నాడయ్యా, మాకు దేశం ఉందయ్యా, మీకు దండం పెడతాను, వదిలేని బాబు వెళ్ళిపోతాం, మాకు అన్నం పెట్టకపోయినా ఆహారం ఇవ్వకపోయినా వెళ్ళిపోతాం ప్రభు, మమ్మల్ని వదిలే ప్రభు అని చెప్పేసి ఆ యజమానుడిలా ఉన్న యోసేపుని అడుగుతున్నారు వాళ్ళు. అయినా ఒప్పుకోవట్లేదు యోసేపు. అప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి, మనం ఒకప్పుడు చేసిన శిక్షే మన మీదకే, అపరాధాన శిక్ష ఇప్పుడు మనకే వస్తుంది అన్నాడు. అప్పుడు చూడండి, మరియు 22, మరియు రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చెయ్యకూడని నేను మీతో చెప్పలేదా? చెప్పాడంట. పెద్దోడు కదా రూబేను. రూబేను ఎవరో? తండ్రి తర్వాత తండ్రి, పెద్దోడు. నా బల ప్రారంభము అంటాడు యాకోబు. నా బల ప్రారంభము, పెద్దోడు పెత్తనం. నేను చెప్పాను అక్కడికే, ఈ చిన్నవాడి వల్ల పాపం చేయొద్దని నేను మీకు చెప్పలేదరా అని అడుగుతున్నాను అందరినీ. మీకు చెప్పలేదా? లేవి, షిమ్యోన్, యోధా, ఇస్సాకార్, జెబులూన్, నఫ్తాలి, మీకు చెప్పలేదు నేను? చెప్పాను కదా. చెప్పినా సరే మీరేం చేశారు? అయినా మీరు వినకపోరు, మీరు వినరు. మీరు చెప్తే మీరు వినరా? చెప్తే మీరు వినరు. కనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడి ఉన్నదని వారికి ఉత్తరం ఇచ్చి చచ్చిపోయాడు. వాడి రక్తం చిందించబడింది. వాడి రక్తాపరాధం మన మీద ఉండిపోయింది. మనం తప్పు చేసాం, చెప్పినప్పుడు వినలేదు. నేను చెప్పినప్పుడు మీరు వినలేదు. సహోదరుల్లో ఒకడో చెప్తాడంట, ఆ చెప్పిన మాట వినాలంట. వినకపోతే అతడు జనముల్లో నుంచి కొట్టివేయబడతాడంట. ద్వితీయోపదేశకాండం చివరి చెప్తాడు, వారి సహోదరులలో వారి వంటి ఒక ప్రవక్తను వారి మధ్య నేను పుట్టిస్తాను. నిశ్చయముగా అతని మాట వారి వినాలి. వినకపోతే వినని వాడు జనముల్లో నుంచి ఉండకుండా వాడిని కొట్టివేస్తాడు. మీ సహోదరుల్లో వారి సహోదరుల్లో ఒకరిని లేపాడు, ఆ 10 మందిలో ఒకరిని లేపాడు. ఎవరిని? రూబేన్ని. చేస్తున్న తప్పు అన్న సంగతి నువ్వు చెప్పాలి అబ్బాయి. ఎక్కడ అపరాధం జరిగినా, ఎక్కడ తప్పు జరిగినా అది ఎత్తి చెప్పడానికి దేవుడు ఎవరో ఒకరినే నిలబెడతాడు. అది మర్చిపోకండి. దుష్టుల్లో అపరాధం జరుగుతున్నా వారిలో నుండే ఒకరినే లేపి మనం చేస్తున్న తప్పు అని చెప్తాడు దేవుడు. ఇప్పుడు ఈరోజు సమాజంలో కూడా ఏదైనా అపరాధం జరగడానికి ముందు ఖచ్చితంగా దేవుడి హెచ్చరిక అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. జరుగుతున్నప్పుడు అనేది ఉంటుంది ఖచ్చితంగా. మీరు చేస్తున్న తప్పు వినాలి. మనం వినలేదు కనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడిందని వారికి ఉత్తరం ఇచ్చాను. అయితే ద్విభాషి వారి మధ్య ఉండెను గనుక ఆ మాట యోసేపు గ్రహించని వారు తెలుసుకో. ద్విభాషి అంటే అర్థం ఏంటి? ద్విభాషి అంటే 2 భాషలు తెలిసినవాడు. ద్విభాష అంటే ద్వి అంటే 2, అంతేనా? ద్వితీయ, అద్వితీయ, ద్వితీయ, తృతీయ అంటారు. అద్వితీయ అంటే ఒక్కడే, ద్వితీయ అంటే 2, తృతీయ అంటే 3. ఇప్పుడు ద్విభాషి అంటే అర్థం ఏంటంటే ఐగుప్తులో పెరిగిన యోసేపుకి ఐగుప్తి భాష వచ్చు. ఐగుప్తులో పెరిగిన యోసేపుకి ఐగుప్తి భాష వచ్చు. అలాగే ఏ దేశానికి అమ్మబడ్డాడో, కనాను దేశం లేకపోతే హెబ్రీల మధ్యలో నుంచి, ఆ హెబ్రీ భాష కూడా ఈయనకి వచ్చు. ఎప్పుడైతే ఈయన దగ్గరికి వచ్చి లేకపోతే దీన్ని కూడా చేయండి, లేకపోతే దీన్ని చేయండి అని ఆయన సలహా చెప్పి అక్కడే ఉండిపోయాడు. ఉన్నప్పుడే వీళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఏమని? ఆయన అలాగే ఉన్నాడో. ఇప్పుడు మనం ఉండగానే కొంతమంది వస్తారు, మనం ఉండగానే వాళ్ళ భాషలో మాట్లాడతారు, వారి భాషలో మాట్లాడుకుంటారు. తర్వాత మనతో మన భాషలో మాట్లాడతారు. మన భాష వారికి తెలదో అని చెప్పేసి వారు మాట్లాడుకుంటారు. మనం మాట్లాడుకోవడం అనేది వారికి అర్థం అవ్వకూడదు అని చెప్పేసి మన భాష వారికి వచ్చినా సరే మన భాషలో కాకుండా వారి భాషలో వారు మాట్లాడుకుంటారు. ఇక్కడ కూడా యోసేపు గారు అక్కడ ఉన్నాడు, కానీ యోసేపు గారితో మామూలుగా గారు భాషలో మాట్లాడుతున్నారు. ఒకవేళ కొంచెం నేర్చుకుని ఉండొచ్చు ఒకవేళ, కానీ వారిగా మాట్లాడుకున్నప్పుడు హెబ్రీ భాషలో మాట్లాడుకుంటున్నారంట. రే మనం ఒకప్పుడు ఇలా తప్పు చేసాం, ఆ తప్పుకి శిక్ష అనిపిస్తున్నారా అని ఒకరు అనుకుంటున్నారంట. ఒకరు లేచి అంటున్నాడంట, రే నేను చెప్పాను అక్కడికి, చెప్పినా సరే మీరు వినలేదు అని, మనం చేసిన దానికి ఖచ్చితంగా మనం శిక్ష అనిపిస్తున్నాం అని చెప్పేసి రూబేన్ అంటున్నాడంట. ఎవరికై తెలియదులే అనుకుంటున్నాడు, కానీ ఆ భాష ఈ భాష తెలిసినోడు యోసేపు అక్కడ ఉన్నాడు సంగతే గ్రహించలేకపోయి. 2 మాటలు అర్థమైపోతున్నాయి. అసలు ముందే గుర్తుపట్టేసాడు ఈయన. కనుక వారు అలా మాట్లాడుకుంటుంటే యోసేపు గారికి పట్టలేనంత దుఃఖం వచ్చేద్ది. కనుక తన మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకోలేదు, వారికి అర్థం కాలేదు. అతడంటే యోసేపు వారి మధ్య నుండి అవతలకు పోయి అలా దూరం గెలిపాడంట.
ఎందుకంటే వారి అన్నదమ్ములు, వారి ప్రేమానురాగాలు వారు పంచకపోయినా కానీ, వారి ప్రేమానురాగాలు వారి పంచకపోయినా కానీ వారి మధ్య బ్రతికినవాడు ఈయన. వారు చేదరించుకున్నా సరే వారి దగ్గర కాళ్ళ వేళ తిరిగినాడు అండి యోసేపు అంటే. అంత మంచి స్వభావం కలిగినాడు కాబట్టి వారు మాట్లాడుకుంటుంటే వారు చేసిన తప్పిదాన్ని బట్టి వారు దుఃఖపడుతుంటే, నా మీద ఎంత ప్రేమ ఉందా మా అన్నయ్యకి రూబేన్కి అని చెప్పేసి వీరు కలిగిన పశ్చాత్తాపం చూసి వెంటనే అక్కడ ఆగలేక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంట, అవతలకు అంటే కొంచెం దూరం వెళ్ళిపోయి మరలా వారి వద్దకు అవతలకు పోయి ఏడ్చేస్తున్నాడండి. ఏడ్చేసాడు, ఏడుపు వచ్చేస్తుంది, ఆగలేకపోతున్నాడు. ఏడ్చేసి మరలా వారి వద్దకు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? మరలా వచ్చి మరలా మాట్లాడు. ఇప్పుడు చూడండి, బలవంతం చేస్తాడు, బలాత్కారం చేస్తాడు. ఏంటి తెలుసా? వారిలో సిమియోన్ని పట్టుకొని ఏం చేశాడు? వారందరూ అలాగ ఉన్నారు, వారు మాట్లాడుకుంటున్నారు. అవతలకి వెళ్ళిపోయాడు, మళ్ళీ అవతలకి వచ్చాడు. వచ్చి వెంటనే తన హృదయం దుఃఖసాగరం అయిపోయింది, దాన్ని మళ్ళీ కఠినపరిచుకుని వెంటనే వచ్చి దగ్గరికి వచ్చి సిమియోనుని ఏం చేస్తే తెలుసా? సిమియోనుని పట్టుకొని వారి కన్ను లేదట అతను బంధించేసి కట్టేశాడు. గొలుసు వేసి సంఖ్యలు వేసేస్తున్నాడు, గొలుసు వేసాడు, లోపల పెట్టేసి గడేసాడు. అదే చెరసాల కట్టకట్టి వేసాడు. వేసేసరికి మరి యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకు, ఎవరి రోకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకు, ప్రయాణము కొరకు ఆహార పదార్థములు వారికిచ్చుటకు ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడలనిట్లు జరిగించెను. ఏం చేశాడు యోసేపు? ఒక వ్యక్తికి చెప్పాడంట, అరే వారికి కావలసిన ధాన్యాదులన్నీ వారి గోనెలు తీసుకోండి, రోకలు ఉంటాయి, సంచుల్లో రోకలు ఉంటాయి. ఆ సంచుల రోకలు అంటే చిన్న చిన్న మూటలు ఉంటాయి అన్నమాట. ఆ మూటలు ఉంటాయి, ఆ మూటలు తీసుకోండి. తీసుకుని మీరు ఏం చేయాలంటే, రోకలు తీసుకుని ధాన్యం ఇవ్వడం కాదు, ధాన్యం ఇచ్చేయండి. ధాన్యంతో పాటు రోకలు, ఎవడే మూతులో వాడి రోకలు పెట్టి కట్టేసి వారు ప్రయాణం చేయడానికి మధ్యలో మార్గంలో ఆహారం కావాలి కదా, దాన్ని కూడా వారికి ఇవ్వండి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చి, ఖచ్చితంగా మీరు చెయ్యాలి, ఎదురు చెప్పడం లేదు కదా ఎవరో, ఖచ్చితంగా ఇచ్చి అని చెప్పేసి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే వారు వెళ్ళిపోయారు. వారు తాము కొనిన ధాన్యము తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి, అసలే అక్కడి నుంచి వెళ్ళడమే అసాధ్యం అనుకున్నట్టుగా ఉంటాయి పరిస్థితులు. ఇదిగో మీ గోనె అంటే గోనెలో ఏముందని చూసుకుంటానికి అవకాశం ఉందా? అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నా లేకపోతే పర్లేదని చెప్పేసి గోనెల మీద వేసుకుని గాడిదల మీద ఏం చేస్తున్నారంట, గబగబా వెళ్ళిపోయారు. వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోయారు అక్కడి నుంచి, చాలా తొందరపడుతున్నారు. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టడాకే తన గోనె ఇప్పినప్పుడు అతని రోకలు కనపడ్డాయి. గాడిదకి అది పెడదామని ఇప్పాడు. గోనిప్తే ఆ రోకలు కనపడ్డాయి. రోకలు అంటే అతని డబ్బులు కనపడ్డాయి. ఆశ్చర్యపోయి అంటున్నాడు, మామూలుగా అయితే చెప్పకుండా నొక్కేయాలి, నా డబ్బులు బాగానే నొక్కేయాలి, కానీ నొక్కేతకి ఎక్కడ కుదురుతుంది? అక్కడ సిమియోను ఉండిపోయాడు. అక్కడ పెట్టిన టార్చర్ అనేది చాలా గట్టిగా ఉంది. పరిస్థితులు ఒకవేళ బెన్యామీన్ని తీసుకెళ్ళకపోతే మారిపోతాయి. బెన్యామీన్ని అక్కడికి తీసుకెళ్ళకపోతే పరిస్థితులు మారిపోతాయి. ఈ సమయంలో చాలా ఘోరంగా ఉంటుంది. ఇందాక ఓ షాప్కి వెళ్ళాం. షాప్కి వెళ్తే ఓ ఫోను, ఓ పర్సు, ఎవరు మొత్తానికి షాప్లో వదిలేసి వెళ్ళిపోయారు. చాలామంది జనం ఉన్నారు. వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చేయాలి? తీసేసుకోవాలి, జోడి చేసుకున్నావా? నేనని కాదు, ఎవరైనా తీసుకుని జోడి ఉంటారా? ఎట్టుకోరం. ఎందుకని? సీసీ కెమెరాలు ఉంటాయి అక్కడ. ఎక్కడైనా తీసి పెట్టేసుకుంటారు జేబులో, అక్కడ పెట్టుకోరు. కారణం ఏంటి? సీసీ కెమెరాలు ఉంటాయి. పట్టుకుని బయటికి వెళ్ళే లోపు నేను దొంగడని చెప్పేసి నిలబెట్టేస్తారు. దొంగతనం చీకిపోయినా నీది కాదు కదా ఆ వస్తువు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడంటే, అలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం ఊహించుకుంటుంటే, వీరి పరిస్థితుల్లో ఆ పరిస్థితుల నుంచి వచ్చారు వీళ్ళు. చాలా భయంతో ఉన్నారు. మూతులో ఏమున్నాయి? గోనెలో ఉన్నాయి. ఏంటి? రోకలో అతని గోనె మూతులోనే ఉన్నాయంట. అప్పుడు ఆ రోకలు తిరిగి ఇచ్చి వేసినారు. అప్పుడు నా రోకలు తిరిగి ఇచ్చి వేసినారు, ఇదిగో అవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పిన. అంతటా వారు గుండె చెదిరి వారే జడిసిపోతున్నారంట. వారు ఏం చేస్తారంట? గుండె చెదిరిపోయిందంట అమంతంగా. ఒకసారి తలడిల్లిపోద్ది, గుండె చెదిరిపోద్ది ఒకసారి.
చెదిరిపోయి జడిసిపోయి ఇదేమి దేవుడు మనకిట్లు చేసినేమి ఒకరితో ఒకడు. దేవుడు ఏం చేస్తాడు? పదిదానికి దేవుడే. వీళ్ళు ఎలాంటి అంటే మన ఇబ్రో సంఘంలో ఉన్న బోధకుల్లా ఉన్నారు వీళ్ళు. ఆ దానికి ఇదే మేలు, ఇది అన్ని కలిపి ఒకదంపుడు అంటారు కదా, అలా ఉంది చూడండి. వారు జడిసిపోయి ఒకరితో ఒకడు అనుకున్నారంట. దేవుడు మనకేంటి ఇలా చేసి అనుకుంటున్నారంట. వారు కనాను దేశం ముందున్న తమ తండ్రి యొద్ద యాకోబు వద్దకు వచ్చి తమకు సంభవించిన యావత్తు అతనికి తెలియజేసిరి. ఏం చేశారు? ఎట్లనగా ఆ దేశమునకు ప్రభు అయిన వాడు మాతో కఠినంగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు చూడవచ్చునమని అనుకుని, అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము, 12 మంది సహోదరులము, ఒక్క తండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు లేడు, కనాను దేశం ముందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పాము. నానా ఇలా చెప్పాము నాన్న. చాలా నలిపేయండి నాన్న, ఆశ్చర్యపడేయండి నాన్న. కూర్చుని ఇప్పుడు మంచిలు ఇయ్యే బాబా తాగితేనా అని అలా ఆవిడ మంచిలు తెస్తే అయ్యి బాబోయ్ చాలా నలిపేయడు మమ్మల్ని. అట్ని చాలా కఠినంగా మాట్లాడు. అయ్యి అంత కఠినంగా మాట్లాడతాడు అనుకోలేదు మనం. ఇలా చేశాను నాన్న, కానీ మేము ఇలా చెప్పాం నాన్న. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మల్ని చూచి అన్నాడు, నాన్న మీరు యథార్థవంతులని దీనివల్ల నేను తెలుసుకుంటాను. ఏంటంటే మీ సహోదరులు ఒకరిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబాలకు కరువు తీరినట్లు దాన్ని తీసుకుపోండి, నా యొద్దకు ఆ చిన్నవాడిని తోడుకురండి అన్నాడు నాన్న. అలా అంత చెప్తున్నారండి, బాగా వినాలి. ఆపకూడదని ఆపుతలేదు, ఇక్కడ ముగించేస్తాను. నాన్న ఇలా అన్నాను. నాన్న ఏమన్నాడంటే చాలా కఠినంగా మాట్లాడాను నాన్న. ఎంత కఠినంగా అంటే చాలా కఠినంగా నాన్న. కానీ మమ్మల్ని ఎలా విడిచిపెట్టాడంటే నాన్న సిమియోను అక్కడ ఉంచేసుకున్నారు. నాన్న సిమియోన్ని అక్కడ ఉంచేసుకున్నారు. సిమియోన్ని అక్కడ ఉంచేసుకుని మీరు మీ తండ్రికి ఒక కొడుకున్నాడో వాడు తండ్రి దగ్గరే ఉన్నాడు అన్నారు కదా, అతన్ని తీసుకుని రండి, మీరు అతన్ని తీసుకుని రండి అని కండిషన్ పెట్టాను నాన్న అన్నాడు. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నా యొద్దకు ఆ చిన్నవాడిని తోడుకు రండి, అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగుల వారి కారాన్ని నేను తెలుసుకొని మీ సహోదరుని అప్పగించేదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకొని వచ్చిందని. ఇంకా మనకి ఆఫర్ ఇచ్చాను. ఏంటి ఆఫరు? మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు అంట. అక్కడ ఏదో దుకాణం పెట్టుకొచ్చినానా, ఎండి చేపల దుకాణము, పచ్చి చేపల దుకాణం పెట్టుకుని అమ్ముకొచ్చినానా అన్నాను. వారు తమ గోనెలు ఇప్పుడు గుమ్మరించినప్పుడు ఎవరి రోకల మూట వాని గోనెలో ఒక్కడిది కాదు, అందుకే అందరికీ కట్టేశారు. అందులో ఒక్కడే కాదంట, అందరికీ కట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇందాకే గుండు చెదిరిపోయి దడిచిపోయారంట ఒక్కడి దాంట్లో ఉంటే. 10 మందిలో ఉంటే 10 మంది ఉంటే ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ వెళ్ళాలంటే ఎంత భయపడిపోతారండి అడిగే. అంటే వెళ్ళకోకుండానే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు రాజద్రోహం ఇది. దొంగలేళ్ళు అప్పుడు. ఇందాకేమో వేగులు వారు, ఇప్పుడేమో దొంగలు. ఎన్ని నేరాలు అనిపోతాయి చూసారా? వారును వారి తండ్రియు ఈ రోకల మూటలు చూసి యాకోబు కూడా భయపడిరి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారో, యోసేపు లేడు, సిమియోను లేడు. యోసేపు లేడు అనే సంగతి ఏదో మాయ చేసి చెప్పేశారు. ఇప్పుడు సిమియోను ఎక్కడో ఉన్నాడన్నారో, ఇప్పుడు మీరు తీసుకురావడానికి వెళ్ళరు. ఒకవేళ అతను తీసుకురావడానికి వెళ్తే మీరు బెన్యామీని కూడా తీసుకుపోతారు. అప్పుడు బెన్యామీని కూడా నాకు ఉండడు. నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పి. ఇవన్నీ నాకు ఇష్టంగా లేవు, నాకు సహించుకోవడానికి ఇష్టంగా లేవు, నాకు ప్రతికూలంగా ఉన్నాయి. నాకేదో కీడే జరుగుతుంది, మేలు జరగలేదు ఉన్నాడు యాకోబు. కాదు, కీడు వెనక మేలు దాగుంది. కీడు వెనక మేలు దాగుంది. దేవుడు ఆ మేలును యాకోబుకు చూపించబోతున్నాడు. యాకోబు మానవ మాత్రుడు, గ్రహించలేకపోతున్నాడు. ఏంటి తెలుసా? ఇంకా నాకేదో కీడు జరుగుతుంది. అసలు ఒక కుమారుని పోగొట్టుకున్నాను, ఇంకో కుమారుడు ఇప్పుడు లేడు. అసలు బెన్యామీని తీసుకెళ్తే బెన్యామీన్ మళ్ళీ తిరిగి వస్తాడో లేదో చెప్పలేం. కాబట్టి అందుకు రూబేను, నేను అతన్ని యొద్దకు తీసుకుని రాని ఎడల వాగ్దానం చేస్తున్నాడు. ఎవరో పెద్దడు రూబేను వాగ్దానం చేస్తాడు. అయ్యా నాన్న, నేను నీ యొద్దకు అతను తీసుకురాని ఎడల నా 2 కుమారులు నీ చంపేయి. నా 2 కుమారుల్ని నువ్వు చంపేయి. 2 కుమారులను త్యాగం చేసి తీసుకెళ్తున్నాడండి ఎవరో రూబేను. అతన్ని నా చేతికి అప్పగించుము, అతని మరలా నీ యొద్దకు తీసుకువచ్చి నీకు అప్పగించేదని తన తండ్రితో చెప్పాను. కానీ చెప్పడికి నీ యాకోబు గారు మాట ఇవ్వడం. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనివ్వను, నీ కుమారులు నాకెందుకు,
వెళ్ళినామని అసలు నువ్వేం చేదో చేసుకో, నిన్ను కుమారుల్ని వెళ్ళినాము, నా కుమారుని నేను రానవని కూడా, నీ ఇద్దరు కుమారుల్ని చంపేది నాకేం వస్తుంది, నాకు అక్కర్లేదు. ఎందుకు ఆ కబుర్లన్నీ, ఆ కబుర్లన్నీ ఎందుకు? నేను పంపను. ఎవరిని? బెన్యామీన్ని నేను పంపను. ఇది నా తీర్మానం. మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఆ సిమియోనా రాకపోయినా పర్లేదు, రానోడు ఎలాగో వస్తాడని నమ్మకం నాకు లేదు, ఉన్నవాడు నేను ఎలా పోగొట్టుకోను, కాబట్టి నాకు అక్కర్లేదు. ఇప్పటికి ఇద్దరు పుత్రులు పోయారు, నాకు అక్కర్లేదు. సరే మీరు ఏం చేసి చేసుకోండి, నేను మాత్రం వెళ్ళను. అతని అన్న చనిపోయాను, ఇతను మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెంట్రుకల గలవాడనే మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోదునని అతనితో వారితో చెప్పుదునని చెప్పాను. దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. నేను మాత్రం ఏమను, నేను ఎలాగే ఇవ్వను. ఇప్పటికే ఇలా అన్న చచ్చిపోయాడు, లేడు, చనిపోయాడు. అందరూ చచ్చిపోయారు అనుకున్నాడు. యోసేపుని అందరూ చచ్చిపోయారు అనుకున్నాడు. ఇతను మాత్రమే ఉన్నాడు అర్థం తెలుసా? ఇతని యందు మాత్రమే నా ప్రేమ, నా గురి, నా ఆలోచన ఇతని మీదే ఉంది. ఇతను కూడా లేకపోతే, ఇతనికి ఏమైనా హాని జరిగితే, చూడండి ఎంత లెక్క ఆలోచన చేస్తున్నాడు. ఇతనికి ఏమైనా హాని జరిగితే, వినండి ముగిస్తాను, నెరసిన వెంట్రుకలు గలవాడిని నేను నెరసిన వెంట్రుకలు గలవాడిని, మృతుల లోకానికి వెళ్ళిపోవలసిన వాడిని నేను మృతుల లోకానికి వెళ్ళిపోవలసిన వాడిని వెళ్ళిపోతాను, మృతుల లోకానికి వెళ్ళిపోతాను. కానీ దుఃఖముతో దిగిపోనట్లు చేసేస్తారు మీరు నన్ను. ఒకవేళ నేను పంపనా, నేను ఆనందంగా మృతుల లోకానికి వెళ్ళను. ఆనందమే వెళ్ళాలంటే, నేను చెప్పాను కదా మొన్న శుక్రవారం, దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే ఎవరికంటే సంతోషం ఉండదు? అందరికీ సంతోషమే, అందరికీ ఆనందమే. యాకోబుకి ఆనందమే, వెళ్ళిపోవాలనుకుంటాడు. ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాడు యాకోబు కూడా. సంతోషంగా వెళ్ళిపోదామని చూస్తుంటే నన్ను దుఃఖంతో వెళ్ళేటట్టుగా మీరు చేస్తారేమో అని భయపడుతున్నాడు. కాబట్టి ఈ 30 అధ్యాయం 42 అధ్యాయంలో ఎంత విలువైన మాటలో దేవుడు రాయించాడు. యాకోబు గారి జీవిత చరిత్ర, యోసేపు గారి జీవిత చరిత్ర, ఇంకా ముందుకు చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. వాటిని కూడా ప్రభు చిత్తమైతే మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ మీ హృదయంలో భద్రపరచుకోండి. వాస్తవమైన వాక్యాలు, ఏమాత్రం అరమరిక లేని సందర్భాలు, మీ దగ్గర ఏమీ ఆశించని వాక్య ప్రకటనలు. కాబట్టి మంచిగా వినండి, సమయం నేర్చుకోండి. వ్యర్థంగా చాలా చోట్ల మన సమయాన్ని వెచ్చించి పాడు చేసుకుంటాం, కానీ దేవుని వాక్యం దగ్గర మాత్రం విలువగా బతుకుతాం. అంటే ధన్యత దేవుడు మా అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.